అందరికీ నమస్కారం. నా పేరు డేరం రామశర్మ. సీతారామచంద్ర స్వామి దేవస్థానం సిరిసినగండ్ల అనువంశ ధర్మకర్తని. మన దేవాలయంలో 2026 సంవత్సరం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఈ దేవాలయానికి ఉగాది నుండి చైత్ర పౌర్ణమి వరకు వసంత నవరాత్రులు, అదేవిధంగా స్వామివారికి అష్టమి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు, మాస కళ్యాణం, నిజ కళ్యాణం, గజారోహణం, హనుమత్సేవ, అశ్వసేవ, పూలరథము, పెద్దరథము, చక్రతీర్థం, ఈ విధంగా 7 రోజులు మన యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు నిజ కళ్యాణం జరిగింది. ఇక్కడికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మన శాసనసభ్యులైనటువంటి చిక్కుడి వంశీకృష్ణ గారు, అదేవిధంగా కలవకుర్తి శాసనసభ్యులు మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బాలాసింగ్ గారు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఈ విధంగా జయపాల్ యాదవ్ గారు మన దేవాలయాన్ని సందర్శించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మన దేవాలయం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందడానికి చాలా సహాయం చేస్తున్నటువంటి మన శాసనసభ్యులైనటువంటి అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీ కృష్ణ గారు మనకు మొన్న 2 కోట్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఈరోజు కన్యాదానం చేసినప్పుడు ఏ విధంగా అయితే మనము అమ్మాయి నుంచి అబ్బాయికి ధనం ఏ విధంగా అయితే ఇస్తామో, భూదానం ఏ విధంగా చేస్తామో, గోదానం ఏ విధంగా అయితే చేస్తామో, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరొక 3 కోట్లు ఇస్తా అని చెప్పి దేవాలయానికి అభివృద్ధికి తోడ్పడతా, నేను ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి వారు ఈరోజు 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ దేవాలయంని అభివృద్ధి చేయడానికి చాలా తోడ్పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో వెలిసినటువంటి దేవాలయం. కాబట్టి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దగ్గర ఇప్పుడు 35,000 మంది ఈరోజు దర్శనం చేసుకున్నారు ఈ మాస కళ్యాణాన్ని, మన నిజ కళ్యాణాన్ని. కాబట్టి అదేవిధంగా మన దగ్గర పెద్ద రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవం కూడా ఇదే విధంగా ఒక 50 నుంచి 60,000 మంది వచ్చి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకేమన్నా సార్?